స్టార్ట్. జూన్ 28న ఏలూరు జిల్లాలో 1,00,00,000 మంది దళిత క్రైస్తవులతో దళిత క్రైస్తవ సమర శంఖారావం. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్. ఇది హెడ్లైన్. తర్వాత ఇప్పుడు కంటిన్యూషన్. ఇది నెక్స్ట్. రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దీనికి నిరసనగా 28వ తారీఖున ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున 1,00,00,000 మంది దళిత క్రైస్తవులతో దళిత క్రైస్తవ సమర శంఖారావాన్ని నిర్వహిస్తున్నట్లు జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంటూ దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అక్కర్లేదని బహిరంగ ప్రకటన చేసి రాజ్యాంగాన్ని అవమానపరిచిన రఘురామ్ కృష్ణం సెకండ్ నుంచి రాజ్యాంగ పదవి అయిన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంటూ దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అక్కర్లేదని బహిరంగ ప్రకటన చేసి రాజ్యాంగాన్ని రాజ్యాంగబద్ధ పదవి అయిన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంటూ దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అక్కర్లేదని బహిరంగ ప్రకటన చేసి రాజ్యాంగాన్ని అవమానపరిచిన రఘురామ్ కృష్ణం రాజును నువ్వు వెంటనే బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ ఈ సమర శంఖారావం జరుగుతుంది. ఇక నుంచి ఒక్క విషయం కూడా ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో కట్ చేయ ఫస్ట్ నుంచి అవుతా